శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో కెక్కిరిసింది. మాఘమాసంలో మన 29 తారీఖు ప్రారంభమైంది. మొదటి వారం రథసప్తమి మొదటి వారం మాఘమాసం వేసిన మాఘమాసం నెల తీర్థం జరుగుతుంది. అందులో అంగంగా మొదటి వారి వాళ్ళ రథసప్తమి అవడం వల్ల స్వామివారి దర్శించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ఆదివారం రెండో ఆదివారం ఎల్లుండి లక్షవారం 29 తారీఖు స్వామివారి గారు విష్ణుగాసి కృష్ణ మూడు ఆదివారం స్వామి విష్ణువు కాబట్టి విశేషమైన ఆదివారం స్వయంభూమి గరుడవాన స్వామి ఆ రోజున దర్శనం కాబట్టి స్వామి కాబట్టి విశేషంగా ఇంకా జనం బాగా వస్తారు స్వామివారి సన్నిధి. వేల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి ఇచ్చేశారు. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వారికి క్యూ లైన్లలో మంచినీటి వసతి, మజ్జిగ, అదేవిధంగా పాలు, బిస్కెట్లు, అదేవిధంగా వచ్చిన యాత్రికులందరికీ కూడా సుమారుగా 15,000 మందికి అన్నదానం కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారు సహకారంతో మరియు మా యొక్క దేవాదాయ కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమంలో వైభవంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ డిపార్ట్మెంట్లు, పోలీసు వారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీ, మెడికల్, హెల్త్ అండ్ మెడికల్, అదేవిధంగా మా దేవాదాయ సిబ్బందితో సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. శ్రీ స్వామివారిని 50 మంది భక్తులు ఇచ్చేసి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థించడమైంది. ఓం నమో శ్రీ భావనారాయణ. మాఘ పౌర్ణమి మహామాఘి అంటారు. ఈ పౌర్ణమి పర్వదినం కూడా రెండవ ఆదివారం వచ్చింది. భావనారాయణ స్వామికి ప్రీతైన రోజు. మూడవ ఆదివారం స్వామి ఉద్భవించిన రోజు. 4వ ఆదివారం నాడు మహాశివరాత్రి పర్వదినం కూడా కలిసి వచ్చింది ఈ సంవత్సరం. 4 ఆదివారాలు ఎవరైతే భావనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుంటారో వారందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. అష్టోత్తర శతంలోకే మమ క్షేత్రాన్ని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవమాత్రాధికం ఫలం అని నారద మహాముని వారికి భావనారాయణ స్వామి వరమిచ్చారు. ఏమనంటే, నారద మహాముని, నీ వల్ల ఏర్పడిన ఈ క్షేత్రాన్ని ఎవరు దర్శించుకుంటారో వారి అందరికీ కూడా 108 నారాయణ క్షేత్రాలను దర్శనం చేసుకుంటే ఎంతటి ఫలమో అంతకన్నా అధికమైన ఫలితాన్ని నేను ఇస్తానని చెప్పేసి గరుడ వాహనం మీ కూర్చున్న భావనారాయణ స్వామి వారు నారద మహామునికి వరం ఇచ్చారు. ఆ వరాన్ని మనందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ గరుడ వాహన సేవను దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా వారి వారి భావ సంకల్పాల్లో భావనారాయణ స్వామిని ప్రతిష్ఠ చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియపరుస్తున్నాం. అన్నప్రసాద వితరణ మన బలిరెడ్డి దొరబాబు గారు అలాగే వారి స్నేహితుల ఆధ్వర్యంలో పుల్లా శ్రీరాములు గారి నాయకత్వంలో అత్యంత వైభవంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచి ప్రసాద వితరణ వైభవంగా జరుగుతుంది. ఈరోజు భావనారాయణ స్వామి యొక్క విశిష్టతని నలుమూలల మన మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా అత్యంత ప్రచారం ఈ 2-3 నెలల్లో విశేషంగా జరగడంతో భక్తులు విరిగా వచ్చి స్వామివారి ఆశీస్సులకి పాత్రలు అవుతున్నారు. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా అందరూ మన పాలు పొంగించి ఆ స్వామివారికి ఆ నైవేద్యాన్ని చూపించి వారి అత్యంత ఆనందంతో ఈ స్వామివారి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలనే ఆనందంతో వెళ్తున్నారు. రేపు రాబోయే 2వ ఆదివారం డీజీబీ గ్రూప్ వారి మన దూలిపూడి గొల్లబాబు గారు వారి కుమారులు రాజేశ్వరి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా 2వ వారం 3వ వారం ఆ స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాలని భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పాలి.